భూపాలపల్లి నర్సింగ్ కళాశాల నిర్మాణానికి 26 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు భూపాలపల్లి శాసనసభ్యులు గండ సత్యనారాయణ తెలిపారు. సోమవారం వైద్య కళాశాలలో రాష్ట్ర ముఖ్యమంత్రి హైదరాబాద్ నుండి వర్చువల్ విధానం ద్వారా ప్రారంభించే కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 135 సర్వే నెంబర్ 5 ఎకరాల సువిశాల స్థలంలో నర్సింగ్ కళాశాల నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. సంవత్సర కాలంలో పనులు పూర్తి చేసి భవనాన్ని పూర్తి స్థాయిలో అందిస్తామని తెలిపారు. ప్రజలకు ఒక ఆరోగ్య సౌభాగ్యాన్ని అందించే ఏర్పాటు చేశారు. వాళ్ళు సీఎం మనలో 16 నర్సింగ్ కళాశాలని నర్సింగ్ కళాశాలలకు మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి హయాంలోనే మంజూరై అతి తక్కువ వ్యవధిలోనే ప్రారంభోత్సవం జరిగింది. అదేవిధంగా ట్రాన్స్జెండర్లకు సంబంధించిన ఆసుపత్రులు ఏర్పాటు చేయడమే కాకుండా 16 నర్సింగ్ 28 మెడికల్ కాలేజీల ప్రారంభోత్సవం ముఖ్యమైన కూడా ఇందిరమ్మ రాజ్యంలో ఈరోజు బాధ్యత చేపట్టడానికి వచ్చిన మీరు మీ కుటుంబ సభ్యులు అదేవిధంగా 496 ఖాళీలను భర్తీ చేయడానికి పరీక్షలు పూర్తి చేసి తొందరలోనే ఇంకొక 6500 వైద్య ఆరోగ్య శాఖలో నియమించాలని కన్స్ట్రక్షన్ అవుతున్నటువంటి మెడికల్ కాలేజ్ బిల్డింగ్ ను కూడా మరి గౌరవ శ్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చెప్పడం జరిగింది. కాంట్రాక్టర్ గారిగా మెడికల్ కాలేజీలో మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని వసతులతో అన్ని సౌకర్యాలతో మరి మీకు ఏర్పాటు చేయడం కూడా జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మంచి వాతావరణం కలిగినటువంటి భూపాలపల్లిలో మీకు ఎలాంటి లోటు లేకుండా మరి జిల్లా కలెక్టర్ గారి మేము అందరం కూడా మీ కుటుంబం పేరెంట్స్ కంటే భిన్నగా అన్ని సౌకర్యాల కొరకు మేము ఏర్పాటు చేస్తామని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ అదే రకంగా అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్లో మెడికల్ కాలేజ్ సౌకర్యాల కొరకు ఇక్కడ ఉన్నటువంటి ఇంకా ఏమేమి డాక్టర్లు వేకెన్సీ ఉన్నాయి మరి అవన్నీ కూడా ఫుల్ షేప్లో మీకు ఫుల్ ఫ్లెడ్జెడ్గా ఉండే విధంగా చూడడమే కాకుండా ఇంకా గ్రౌండ్ అదేవిధంగా లైబ్రరీ ఇతర ఫెసిలిటీస్ అన్నీ కూడా మరి చిన్న చిన్న ఏమన్నా పనులు ఉంటే అవి కూడా పూర్తి చేస్తాం. సింగరేణి మీకు క్వార్టర్స్ లేకపోతే సింగరేణి వాళ్ళతో మాట్లాడి హాస్టల్ వసతి కూడా ఇప్పించడం జరిగింది. కనుక ఈ విషయాలన్నీ కూడా అర్థం చేసుకొని మీరు మంచి ఒక ఎడ్యుకేషన్ ఇక్కడ భూపాలపల్లిలో ఉన్న మెడికల్ కాలేజీ చాలా బాగుంది. అక్కడ కలెక్టర్ గారు అధికారులు ప్రజాప్రతినిధులు మాకు సహకరిస్తున్నారు అనే విధంగా మీకు తోడుగా ఉంటామని సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు నూతనంగా విచ్చేసినటువంటి నర్సింగ్ స్టూడెంట్స్కు మరోసారి అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ అందరికీ మరోసారి కంగ్రాచులేషన్ తెలియజేస్తూ